హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలోని పలు పబ్బులపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ తీసుకున్న 4 పట్టుబడ్డారు. శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్లో ఉన్న కోరం క్లబ్, బెజీ లోన్ పబ్బులతో పాటు మరో 3 పబ్బుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 33 మందికి డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్తో టెస్టులు నిర్వహించారు. అందులో 4కి పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పబ్లను సీజ్ చేశారు. హైదరాబాద్లో డ్రగ్స్ పట్టుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈరోజు 4 అదుపులోకి తీసుకుని 4 పబ్బులను కూడా సీజ్ చేయడం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. మూర్తి, అయితే హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేపుతుందనే చెప్పాలి. అయితే ఈ దానిపైన డ్రగ్స్ పైన ఉక్కుపాదం అయితే మోపుతున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి కూడా డ్రగ్స్ రహిత తెలంగాణగా మారుస్తామనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో డ్రగ్స్ విక్రయించొద్దు, డ్రగ్స్ సరఫరా కూడా కావద్దని గట్టి నిర్ణయంతో ఉన్నారు. పోలీస్ శాఖ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా నిన్న ఎక్స్పెరిమెంట్ డైరెక్టర్ అయినటువంటి ఏబి కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి హైదరాబాద్లో గల వివిధ పబ్బులపైన దాడి నిర్వహించారు. ముఖ్యంగా 5 పబ్బులపైన దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహించిన అయితే ఎప్పటికప్పుడు డ్రగ్స్ తీసుకున్నప్పుడు అప్పుడు రక్త శాంపుల్స్ తీసుకునేవారు. బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న తర్వాత ఆ టెస్ట్ల రిజల్ట్ రావడానికి సమయం పట్టేది. కాకపోతే ఇప్పుడు నూతనంగా డ్రగ్స్ రహిత తెలంగాణను తీసుకొస్తామని చెప్పారు. కాబట్టి ఇది అదే విధంగా అడుగులేస్తున్నారని చెప్పాలి. పోలీస్ శాఖ న్యూ టెక్నాలజీని కూడా కొత్త టెక్నాలజీని వాడుతుంది. అదే క్రమం లోపల డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ వాడుతున్నారు. ఆ కిట్స్ వలన అప్పటికప్పుడే రిజల్ట్ వచ్చేస్తుంది. కాబట్టి అదేవిధంగా ఆ కిట్స్ తీసుకొని నిన్న 5 పబ్బులో చేయడం జరిగింది. దాంట్లో 33 మందికి టెస్ట్ చేశారు. నిన్న 33 మందికి టెస్ట్ చేస్తే దాంట్లో 4కి పాజిటివ్ వచ్చింది. అంటే ఆ 4 డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. కాబట్టి పోలీసులు ఆ పబ్బులపైన దాడి చేసేసి ఈ యొక్క 4ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అది అదుపులోకి తీసుకున్నప్పుడు శంకర్పల్లి నార్జర్ సిటీలోనే ఉన్నటువంటి కోరం క్లబ్లో 7గురికి డ్రగ్స్ డిటెక్షన్తో టెస్టులు చేయగా దాంట్లోపల 2కి పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా జూబ్లీహిల్స్లోని బేబీ లోన్లో 12 మందికి డ్రగ్స్ టెస్ట్ చేయగా దాంట్లోపల 2కి పాజిటివ్గా వచ్చింది. అయితే పాజిటివ్గా వచ్చిన వాళ్ళు వరంగల్కు చెందినటువంటి చిన్ని నిగేష్, శ్రీకాకుళంకి చెందినటువంటి నార్త్ రవికుమార్, మూసాపేటకు చెందినటువంటి కేశవరావు, చార్మినార్కు చెందినటువంటి అబ్దుల్ రహీంగా అయితే పోలీసులు తేల్చారు. అయితే వీళ్ళు ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకు సప్లై ఎవరు చేస్తున్నారు, ఈ యొక్క పబ్బులలో డ్రగ్స్ ఏ విధంగా వచ్చింది, పబ్బు యజమానులకు దీనికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే లింక్ కోణాలపైన అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా డ్రగ్స్ రహిత తెలంగాణను మార్చాలనే ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు. కాబట్టి ఉక్కుపాదం హైదరాబాద్లో ప్రతి పబ్బులపైన ఉక్కుపాదం అయితే మోపుతున్నారు. డ్రగ్స్ ఎక్కడ కూడా అమ్మొద్దంటారు. వీళ్ళపైన అయితే ఇప్పుడు వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత మరికొన్ని ఆధారాలు క్లూస్ లాగే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారు. వీళ్ళకు సరఫరా చేస్తుంది ఎక్కడ ఉన్నది, డ్రగ్స్ ప్లెడ్లర్లు ఎవరు అనే కోణం లోపల డ్రగ్స్ అయితే విచారణ అయితే చేపడుతున్నారు. మూర్తి. థ్యాంక్ యూ ప్రవీణ్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.